మీనరాశి విశ్వావసు నామ సంవత్సరంలో మీనరాశి జాతకులకు కలిసొస్తుందా? ఈ సంవత్సరం మీనరాశి జాతకుల భవితవ్యం ఏ విధంగా ఉండబోతుంది అనేది కాస్త వివరిస్తారా? శ్రీ విశ్వావసు నామ సంవత్సరానికి గాను మీనరాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం. ముందుగా కాందాయ ఫలము. ఆదాయం 5, వ్యయం 5, రాజపూజ్యం 3, అగౌరవం 1. మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయానికి మించిన ధన వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. శరీర స్థానంలో శని ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చును. స్త్రీలు బరువు పెరగకుండా జాగ్రత్త పడండి. మీ శ్రమకి తగిన గుర్తింపు లేకపోవడం మిమ్మల్ని కొంత ఇబ్బందులకు గురి చేస్తాయి. రుణ సమస్యలు మరియు ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండును. రాజకీయ రంగంలో ఉన్న వారికి శత్రువులపైన విజయం సాధించడం కోసం ప్రణాళికను సిద్ధం చేస్తారు. మంత్ర బలాన్ని పెంచుకోవడం ద్వారా దైవానుగ్రహం లభిస్తుంది. పట్టుదల సడలింపు లేకుండా నిర్ణయాలు తీసుకోవాలి. అకారణ వైరుణ్యకు దూరంగా ఉండండి. మీ ఆవేశాన్ని మరియు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. శరీరం సహకరించకపోవడం వల్ల ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఇతరుల విషయాలలో తలదూర్చడం ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితిని కొని తెచ్చుకుంటారు. పూజా స్టోర్ మరియు స్టేషనరీ వ్యాపారస్తులకు అధిక లాభాలు ఉండును. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. స్కూల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ నడిపే వారికి కొంత ఇబ్బందులు ఉండును. అడ్మినిస్ట్రేషన్ మరియు బ్యాంక్ ఉద్యోగస్తులకు వృత్తిపరమైన ఎదుగుదల ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలము. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు అధిక పెట్టుబడులు పెట్టవలసి వస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారు వాయిదా వేసుకుంటారు. సంతాన ప్రయత్నాలు చేసేవారికి ఆలస్యాన శుభ ఫలితాలు ఉండును. కోర్టు కేసుల యందు కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. భూమికి సంబంధించిన తగాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. ఈ రాశి స్త్రీలకు గర్భ సంబంధిత అనారోగ్య సమస్యలు వచ్చును. రాజకీయ రంగంలో ఉన్న వారికి స్త్రీల వలన సమస్యలు ఎదురవుతాయి కాబట్టి కొంత స్త్రీలతో జాగ్రత్తగా ఉండండి. శాండ్ మైనింగ్ వ్యాపారస్తులకు ప్రభుత్వం నుంచి నోటీసులు అందుకునే అవకాశాలు కలవు. గృహంలో సివిల్ వర్క్స్ కొరకు ధన వ్యయం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో యాత్రలు చేస్తారు. జమానత్ సంతకాల జోలికి వెళ్ళకూడదు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలస్యాన వీసా మంజూరవుతుంది. ప్రయాణాలలో అనారోగ్య సూచన కలదు కాబట్టి దూర ప్రాంత ప్రయాణంలో వాయిదా వేసుకోండి. శరీరానికి గాయాలయ్యే అవకాశం కలదు కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించండి. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి స్థానచలనం కలిగే అవకాశాలు కలవు. వ్యసనాలకు దూరంగా ఉండడం, మీపై మీరు నియంత్రించుకోవడం అవసరం. క్రీడా రంగంలో ఉన్నవారికి నూతన అవకాశాలు చేజారిపోతాయి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు మతిమరుపు ఒక సమస్యగా మారుతుంది మరియు మితిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదని గ్రహిస్తారు. రేవతి నక్షత్ర జాతకులకు విశ్వాసపాత్రులు దూరమవుతారు. మీనరాశి జాతకులకు మరింత మెరుగైన ఫలితాలు పొందాలంటే ఏం చేయాలి? మీనరాశి వారిపైన శని ప్రభావం ఎక్కువగా ఉంటుందా? ఎలా ఉండబోతుంది? మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం ఉండడం వల్ల ఏలినాటి శనికి, రాహుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలెను. మరియు ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస చదవడం ద్వారా కొంత శుభ ఫలితాలను పొందగలుగుతారు.